రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. ఈరోజు చంద్రగ్రహణం. చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వస్తూనే ఉంటాయి. కానీ సిద్ధాంతులు చెప్పినట్టుగా రెమెడీ ఫాలో అవుదాం. కానీ ఒక్కటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆందోళన పడకూడదు. బోధపడిందా? మనసుని కలతపరచకూడదు. వస్తూ ఉంటాయి. రేపు రాదా? ఇవాళ చంద్రగ్రహణం వెళ్ళిపోతుంది, రేపు వస్తుంది. బోధపడిందా? అందుచేత మనం ఎప్పుడు ఆందోళన పడకూడదు. ఏం జరిగిపోతుందో అనుకోకూడదు. ఏమంటే సిద్ధాంతులు ఫస్ట్ ఎయిడ్ చెప్పారనమాట, జాగ్రత్తగా ఉండమని. దానికి మనం గోరంతలు కొండంతలు చేసుకోకూడదు. ఈ గోరంతలు కొండంతలకే భయం వేస్తూ ఉంటుంది అనమాట. మనిషి బాధలు పడిపోతూ ఉంటాడు. మీరు ఎప్పుడు చేస్తున్నట్టు ఇప్పుడు కూడా చెయ్యండి. గ్రహణం విడిచిపెట్టగానే పూర్వం రోజులు ఇల్లు కడుక్కునేవారు, కానీ ఇప్పుడు లేకపోతే పసుపు నీళ్ళు చల్లుకోండి. బాగుపడిందా? ఇంకా చిన్న రెమెడీలను, నేనంత విజ్ఞానవేత్తన కాదు, అంతే చిన్న రెమెడీయే నాకు తెలుసు, అదే చెప్తాను. ఏం చేస్తారంటే, గ్రహణం మొదలు పెట్టక ముందు కానీ విడిచిపెట్టిన తర్వాత కానీ పచ్చకర్పూరం చిన్న పసుపు గుడ్డలో కలిపి కట్టి అది బియ్యం డబ్బాలో పెట్టండి. అదే ఆ రెమెడీయే నాకు తెలుసు, అంతకన్నా తెలియవు, నాకు విజ్ఞానం లేదు. కానీ ఒకటే విజ్ఞానం, ఆందోళన పడవద్దు, ఏమీ జరగదు. మన జనన మరణాలన్నీ పైన రాసి పంపించాడు భగవంతుడు. చంద్రగ్రహణం వల్ల కానీ సూర్యగ్రహణం వల్ల మనుషులకు ప్రమాదం లేదు. అయితే వాళ్ళు హెచ్చరిక చేశారు, హెచ్చరికను మనం పాటించాలి. అంతేగాని ఆందోళన పడిపోయి కింద మీద పడిపోయి మనం ఏదో అయిపోతుందని ఊహించుకోవద్దు. ఇదే రవికుమార్ జీవన వేదం.